చెప్తున్నాను బాలకృష్ణ గారి భాషలోనే చెప్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. నో నేను బాలకృష్ణ గారి భాషలోనే చెప్తున్నాను. తండ్రి మాట్లాడాడు, కొడుకు మాట్లాడకూడదంటే బోత్ ఆర్ నాట్ సేమ్. మాట్లాడారు, మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి, కాంగ్రెస్ వర్షన్ విని మీకు ఇస్తాను. కిరణ్ కౌశిక్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ముఖ్యమంత్రి గారు కూడా ఏం సందేశం ఇస్తున్నట్టు ఇట్లాంటి భాష మాట్లాడి? మేడం, మేము మొదటగా ఒక వీడియో మేము ప్లే చేసిన తర్వాత నేను మిగతా విషయం గురించి మాట్లాడతాను. ఒకటే ఒక ప్రెస్ మీట్ సమావేశంలో కేసీఆర్ గారు మాట్లాడిన బూతులు ఒక్కటి కాదు 16 బూతులు మాట్లాడండి. చెప్పండి. దరిద్రులు అని అంటారు. ఎందుకనండి ఏం తెలుసు మీకు? నెత్తా కట్టా మీ పొంద 317 జీవో, ఈ ముండ జీవో ఉండమగారికి అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్క మీలాంటి కుక్క కాదు నక్క తిరిగి తిరిగి మాటలు మాట్లాడుకుంటా అవుల పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుందా? ఒక్కటన్నా వాళ్ళకి సిగ్గు శరమని ఉందా? ఇక నేను ఇది ఒక ప్రెస్ మీట్ సమావేశంలో 16 ఏ విధంగా బూతులు మాట్లాడారో తెలంగాణ సమాజం అంతా చూసారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఆంధ్ర రాష్ట్రానికి బూతు పురాణానికి వారికి పేటెంట్ రైట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి. ఎందుకంటే తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో భాషను కలుషితం చేసింది ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏ విధంగా తెలుగు ప్రజలు మాట్లాడే భాషను అక్కడ కలుషితం చేశారు, ఇక్కడ కేసీఆర్ గారు కలుషితం చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు అయినా మీరు సంధాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 170 హామీలు నెరవేర్చినాం. మేము 15 నెలల కాలంలో ఏం చేసినామో, మీరు 9 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో, 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ రండి అని చెప్పి కేసీఆర్ గారిని మాట్లాడితే అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు 57 లక్షల రూపాయల జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చింది ఓన్లీ 2 గంటలు మాత్రమే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న గవర్నర్ ప్రసంగం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చిండు, గవర్నర్ ప్రసంగం వెళ్ళిపోయింది. ఎందుకు 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దవుతుంది. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇక్కడ కేసీఆర్ గారు చేస్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మీరు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమ పితామహుడు అంటాడు, తెలంగాణ రాష్ట్రం నేనే తెచ్చినట్టాడు. ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు మాట్లాడి సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది తీసుకోవడానికి. దానికి సమాధానం చెప్పకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం, బలహీనపరిచే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన పాపాలని మీరే చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే పోతిరెడ్డి పాడు విషయంలో అన్నాడు, నాయ నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే 4,000 క్యూసెక్స్ 44,000 క్యూసెక్స్ అయింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీ ఒప్పుకుంది మీరే. 62% రావాల్సినటువంటి తెలంగాణకు 299 టీఎంసీలో ఒప్పుకొని చేసిన పాపాలని మీరే చేసి, అప్పులన్నీ మీరే చేసి, నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి, 13 పేపర్లు లీక్ చేసి, ప్రజాస్వామ్యం లేకుండా చేసి, మీడియా మీద ఆంక్షలు విధించి, ఇందిరాపార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసి, ఉద్యమకారులను మీరే అవమానించి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఇదే మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పేది ఒక్కటే, మేము 170 హామీలు నెరవేర్చినాం. రుణమాఫీ చేసిన వాళ్ళు మేము 9,000 కోట్లు రుణమాఫీ ఎగ్గొచ్చిన వాళ్ళు మీరు. విద్యార్థులకు 5,500 కోట్ల రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు, ఒక్క నిమిషం, సీఎం గారు కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు బట్టలు కూడా తీసి కొడతా, మార్చరీ, ఈ స్ట్రెచ్చర్ ఇవి మాట్లాడి ఏం సందేశం ఇస్తున్నారు? నేను సరే అది కూడా చెప్పే భాష ప్రక్రియ ఉంది.